ఆధ్యాత్మికం, పర్యాటకం, శిల్పకళా వైభవం, చారిత్రక ప్రాశస్త్యం ఇవన్నీ ఒక్కచోట కనిపిస్తే అదే భైరవకోన. ప్రకాశం, నెల్లూరు జిల్లా సరిహద్దుల్లోని తూర్పు కనుమల మధ్య ఒక లోయలో విస్తరించిన ఈ శైవ క్షేత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రకృతి అందాలతో మదిని దోచుకునే భైరవకోనపై ప్రత్యేక కథనం. ఎత్తైన కొండ శిఖరం, ఆ పైనుంచి కిందికి ఊరికే జలపాతం. ఎటు చూసినా అపురూప శిల్పకళ నైపుణ్యం, అడుగడుగున ఘనమైన చరిత్రకు ఆనవాళ్లు, ఆధ్యాత్మిక పరిమళాలు, ఎన్నో విశిష్టాల సమాహారం భైరవకోన. ఒక పెద్ద కొండపై అనేక దేవాలయాలు కొలువైన ప్రాంతమే భైరవకోన. ఈ కొండపై భైరవుని విగ్రహం ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ దేవాలయాల్లో అడుగడుగునా కనిపించే శిల్పకళా వైభవం వర్ణించడానికే వీల్లేనిది. మహాబలిపురంలో పల్లవుల శిల్పకళా నైపుణ్యం ఇక్కడ ఆలయాల్లో కనిపిస్తోంది. ఇక్కడ లభించే శిలలపై ఉన్న ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని 7వ శతాబ్దానికి చెందినవని తెలుస్తోంది. దేశంలో ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నప్పటికీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే చోట కొలువైన ప్రాంతంగా భైరవకోన ప్రసిద్ధి చెందింది. ఈ కొండపై ఉన్న ఎన్నో ఆలయాలు, శివలింగాలు ఏకరాతితోనే మలిచారు. ప్రతి గర్భగుడిలోనూ చతురస్రాకార పీఠం మీద శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ ఒక్క ప్రాంతంలోనే కోటిలింగాలు కొలువై ఉన్నాయని చరిత్ర చెబుతోంది. భైరవకోన ఒక ప్రధానమైనటువంటి శైవ క్షేత్రం. దీంతో పాటు త్రిపురాంతకం కూడా ఒక ప్రధానమైనటువంటి క్షేత్రమే. అయితే భైరవకోన పశ్చిమ ప్రాంతం కొండల్లో ఉండటం వల్ల ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి, సహజ సిద్ధంగా స్వయంభూగా ఏర్పడినటువంటి స్వామివారు అక్కడ ఉండటం వల్ల ఆ క్షేత్రానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ దేవుడు కాలభైరవుడు. ఈ కాలభైరవుడు ఈ గుడి ఎప్పటిదంటే చారిత్రక ఆధారాలు లేవు, కానీ శాసనాల ప్రకారం ఎట్లా అంటే చోళుల కాలంలో క్రీస్తు శకం 600వ శతాబ్దానికి చెందిందని చెప్పేసి కొంతమంది చెప్తారు. భైరవకోనలోని జలపాతం ఒక మనోహర దృశ్య కావ్యం మాత్రమే కాదు, ఆరోగ్యాన్నిచ్చే వరప్రదాయిని కూడా. అరుదైన వనమూలికలను, ఖనిజ లవణాలను తనలో నింపుకుని ప్రవహించే ఈ నీటిని తాగితే సర్వరోగాలు మాయమైపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలో ఎక్కడా కాకులు కనిపించకపోవడం, వేప చెట్లు మొలవకపోవడాన్ని విశేషంగా చెప్పుకుంటారు. ఎక్కడో మారుమూల ఎత్తైన కొండపై ఈ ఆలయం ఉండటంతో సాధారణ రోజుల్లో భక్తుల రాక తక్కువే. కానీ శివరాత్రి వంటి పండుగలు, తిరణాలు జరిగినప్పుడు భక్తులు వెల్లువెత్తుతారు. అయితే దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు లేకపోవడం కొంత అసంతృప్తినే మిగిలుస్తోంది. అధికారులు మరింత శ్రద్ధ వహించి సౌకర్యాలు మెరుగుపరచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.